ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. ఆయన నిన్ను తప్పించును. దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను ఎప్పుడు తప్పిస్తాడు, ఏ ఏ పరిస్థితులను తప్పిస్తాడో మనం తెలుసుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయనలో నువ్వు బలపరచగలిగితే, ఆయన లాగా నువ్వు ఉండడానికి ఇష్టపడగలిగితే దేవుడు తప్పక నిన్ను తప్పిస్తాడు. చూడండి, ఇదే మాట మనం గమనించగలిగితే 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి ఇదిగో తన పరలోక రాజ్యంలో చేర్చున్నట్లుగా ఆయన నిన్ను రక్షిస్తాడు అనే మాట మనం చూస్తాం. దేవుడు మనల్ని ప్రతి ఒక్క దుష్కార్యం నుండి తప్పిస్తాడు, అనగా దుష్టుని కార్యాల నుండి తప్పిస్తాడు. ఈరోజు దుష్టుడి కార్యాల నుండి మనం తప్పించబడాలి అంటే మనం తప్పక దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ప్రభు మనల్ని తప్పిస్తాడు. ప్రభు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఈ దినాన ప్రభు తేటగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాడు. దుష్కార్యముల నుండి నిన్ను తప్పిస్తాడు, సాతాను చేతిలో నుండి తప్పిస్తాడు. ఇదిగో అంధకార సంబంధమైన చీకటి కార్యాల నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను తప్పించాలని. ఈ దినాన ఒకసారి ఆలోచించు. ప్రభు నిన్ను తప్పించాలని కోరుకున్నాడు. నువ్వు ఏ చేతుల్లో బంధకమై ఉన్నావో, ఏ అపవాది కార్యాల్లో నువ్వు చిక్కుబడి ఉన్నావో, ఏ అపాయంలో నువ్వు ఉన్నావో దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఎంత మాత్రం భయపడొద్దు, జడియొద్దు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు నేను ప్రభువా నన్ను రక్షించమని నువ్వు కేకలు వేస్తే దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. పరలోక రాజ్యం చేరునంతగా ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రేమింద్రులారా, ఈ మాట ద్వారా నువ్వు బలపరచబడినట్లయితే తప్పక ప్రార్థనలోకి పంచండి, ఇక్కడికి ప్రార్థన చేస్తాను. పరలోక రాజ్యం చేరాలని ఆశ అందరిది. తప్పక మనం పరలోక రాజ్యంలో ఉండాలంటే దుష్టుని చేతులను తప్పించబడాలి. అది దేవుడు మాత్రమే తప్పించగలడు కనుక మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభావ, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమైన ఆయన దుష్టుని చేతుల నుండి మేము తప్పించబడదుము గాక, మీరు మమ్మల్ని రక్షించుదురు గాక. ప్రభు ఎవరిలైతే విశ్వాసంతో నమ్మకంతో ఈ మాటలు వింటున్నారో వారందరి పట్ల గొప్ప కార్యము చేయమని, మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని, ఈ మాటలు వారి జీవితంలో ఫలింపచేసి ఉన్నతమైన స్థితికి మార్చమని, ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో వారందరి పట్ల గొప్ప కార్యములు చేయమని యేసు నామములో మీకు బతికినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.